హలో మచాస్, కంగ్రాచులేషన్స్. పార్ట్ 10 దాకా ఇచ్చారు. ఈ పార్ట్లో మనం డబల్ ఫర్ లూప్స్ తోటి వేరే లెవెల్ ఆఫ్ లాజిక్ లెవెల్ ఇంప్రూవ్ చేసుకుందాం. అండ్ ముగ్గుల కాంపిటీషన్కి స్వాగతం. ఇప్పుడు మనం ముగ్గుల కాంపిటీషన్లో ఉన్నాం. ఈ ముగ్గులు వేయబోతున్నాం అనమాట మన కోడింగ్ స్కిల్స్ తోటి. సో ఈ 4 ముగ్గులు ఈ వీడియోలో వేయబోతున్నాం. అది వేరే లెవెల్ ఆఫ్ లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అయితే దీన్ని మనం ప్యాటర్న్స్ అంటాం అనమాట. ఇంటర్వ్యూస్లో ఈ ప్యాటర్న్స్ని చాలా అడుగుతారు. సో ఈ ప్యాటర్న్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది జస్ట్ ముగ్గులో కాంపిటీషన్ పార్ట్ 1 వీడియోనే. అండ్ 3 or 4 పార్ట్స్ ఉండబోతున్నాయి. దాంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ముగ్గుస్ నేర్చుకోబోతున్నావు. దానివల్ల నీ కోడింగ్ స్కిల్స్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అవబోతున్నాయి. సో ఇంకెందుకు, లెట్స్ ఇంప్రూవ్ అవర్ కోడింగ్ స్కిల్స్ టుగెదర్. సో యా, చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దానికంటే ముందు నీకు అసలు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలి పైథాన్లో. సో ఆ కాన్సెప్ట్ చెప్తా. ఆన్లైన్ పైథాన్ కంపైలర్ ఓపెన్ చేయండి. మీరు కూడా నాతో పాటు చేయొచ్చు ఈ ఆన్లైన్ పైథాన్ కంపైలర్లో ఇప్పుడు నేను చెప్పే ఆ చిన్న లాజిక్. అయితే ఏంటంటే, నువ్వు సపోజ్ ఒక ప్రింట్ విఘ్నేష్, సో ఈ 2 చేయాలనుకుంటున్నావు. ప్రింట్ హలో, ప్రింట్ విఘ్నేష్ రన్ చేస్తే ఏమవుతుంది? హలో విఘ్నేష్ వేరే లైన్లో వచ్చినాయి కదా, సేమ్ లైన్లో రావాలి. ఇవేం చేస్తావు చెప్పు? అయితే తెలుగు వాళ్ళు ఏం చేస్తాడు తెలుసా? హలో ఇక్కడ ప్రింట్ విఘ్నేష్ తీసేసి ఇన్నే హలో విఘ్నేష్ అని రాసి అని కొట్టిస్తాడు. సేమ్ లైన్లో వచ్చింది నచ్చా అంటావు. బట్ యా, సారీ, నాకు అంతా తెలియద్దాం అనమాట. సో మనకి 2 ప్రింట్ స్టేట్మెంట్స్ కావాలి, బట్ సేమ్ లైన్లో రావాలి. సో ఏం చేస్తావు? 2 ప్రింట్ స్టేట్మెంట్లో ఒక ప్రింట్ స్టేట్మెంట్లో హల్లోనే ఉండాలి, ఇంకో ప్రింట్ స్టేట్మెంట్లో విఘ్నేషే ఉండాలి, అంతే. బట్ 2 డిఫరెంట్ లైన్స్లో కాకుండా సేమ్ లైన్లో రావాలి. ఏం చేస్తావు? మీలో కోటీశ్వరుడు చెప్పండి, ప్రశ్న మీకే అన్నట్టే అడుగుతున్నాను. సో ఓకే, ఇప్పుడు చూద్దాం 2 సేమ్ లైన్లో ఎట్లా వస్తుంది అంటే. ఫస్ట్ చేసి చూపిస్తే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో దీన్ని సారీ స్క్రీన్ సైజ్ పెంచడం మర్చిపోయా. ఓకే, నా ఓకే కదా. సో ఇప్పుడు సేమ్ లైన్లో రావాలంటే ఫస్ట్ చేస్తా, తర్వాత ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకో. ఇప్పుడు రన్ చేసి చూపిస్తా, సేమ్ లైన్లో వస్తాయి. సో ఏంటి ఎండ్ ఏంటి? హలో విఘ్నేష్ సేమ్ లైన్లో వచ్చినాయి కదా. సో ఈ ఎండ్ ఏంటి అంటే, బై డిఫాల్ట్ ఈ ఎండ్ దగ్గర ఇట్లా /n ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, హలో ఉంది విఘ్నేష్, హలో ఈ లైన్లో హలో ప్రింట్ అయిన తర్వాత ఎండ్ ఏం చెప్తుంది తెలుసా? ఈ హల్లో ఎండ్ ముందర ఉన్నది ప్రింట్ చేయ ఫస్ట్. సో ఈ హల్లో ప్రింట్ చేసిన తర్వాత ఎండింగ్లో ఏం ప్రింట్ చేయాలి అంటే, ఇది ప్రింట్ చేయి. ఈ /nకి అర్థం ఏంటి అంటే, న్యూ లైన్కి వెళ్ళు అని అర్థం /nకి. సో న్యూ లైన్కి వెళ్ళు అని చెప్తున్నట్టు, హల్లో అనగానే న్యూ లైన్కి వెళ్ళు అని ఇది బై డిఫాల్ట్ ఉంటుంది. నువ్వు ఇది రాయాల్సిన అవసరం లేదు, ఎండ్ ఈక్వల్ టు /n అని. అది బై డిఫాల్ట్ ఎండ్ ఈక్వల్ టు /n ఉంటుంది, నువ్వు రాసినా రాయకపోయినా. బట్ నువ్వు ఎండ్ ఈక్వల్ టు ఇంకేమన్నా అన్నావు అనుకో, ఇట్లా ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అన్నావు అనుకో, /n బదులు ఇప్పుడు ఎండ్లోకి స్పేస్ వెళ్ళింది కాబట్టి హల్లో తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళకుండా హల్లో తర్వాత ఒక స్పేస్ వచ్చింది కదా. కావాలంటే ఇంకో చూపిస్తా. హల్లో తర్వాత 1 రాసింది అనుకో, హల్లో తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళే బదులు ఎండ్లో 1 వచ్చింది. దాని తర్వాత ప్రింట్ విఘ్నేష్ అట్లనే ప్రింట్ అయిపోయింది. అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొక ప్రింట్ రాసి ఇక్కడ, ఓకే, ప్రింట్ బూమ్ అని రాసిన. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? హల్లో తర్వాత ఇక్కడ ఎండ్ 1 ఉంది కాబట్టి 1 వచ్చి విఘ్నేష్ వచ్చింది. దాని తర్వాత ప్రింట్ విఘ్నేష్ అయిన తర్వాత ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు ఏం రాయలేగా నేను. సో విఘ్నేష్ తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది బై డిఫాల్ట్. ఇక్కడ నేను ఎండ్ ఏం రాయకపోవడం వల్ల తర్వాత బూమ్ అంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయింది. సో ఇప్పుడు బూమ్కి ఒక ఎండ్ యాడ్ చేద్దాం, 5. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, విఘ్నేష్ బూమ్ ఒకటే లైన్లో వస్తాయా రావా చెప్పండి? రావు. ఎందుకు తెలుసా? చూపిస్తా. రావు. ఎందుకంటే ఎండ్ ఈక్వల్ టు 5 ఇక్కడ పెడితే దానికి అర్థం ఏంటి? బూమ్ తర్వాత ఎండింగ్లో 5 రాయి అని అంతే. సో విఘ్నేష్ తర్వాత ఎండింగ్లో నెక్స్ట్ లైన్కి వెళ్ళని ఉంది, ఇంకా దాన్ని ఏం అప్డేట్ చేయలే, ఓవర్ రైడ్ చేయలే. విఘ్నేష్ తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళు అని ఎండ్లు ఉంది. సో విఘ్నేష్ తర్వాత నెక్స్ట్ లైన్కి వచ్చింది అనమాట. సో అదే దాని బదులు నువ్వు ఇక్కడ కామా పెట్టి 1 సెకండ్ వినిపిస్తుందా మంచిగా? మైక్ టెస్టింగ్ 1 2 3. సో ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు 8 పెట్టినావు అనుకో. ఇప్పుడు చూడు మచ్చా, హల్లో తర్వాత హలో 1 విఘ్నేష్ 8 బూమ్ 5. సో మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది, హలో 1 విఘ్నేష్ 8 బూమ్ 5. సో ఇదన్నమాట బేసిక్గా హలో విఘ్నేష్ బూమ్. ఈ ఎండ్ కూడా. సో ఇంకా ఈ ఎండ్ ఎప్పుడు దీనికంటే మంచిగా వాడతామంటే, సపోజ్ నీ దగ్గర ఒక లిస్ట్ ఉంది, లిస్ట్లో హలో విఘ్నేష్ బూమ్ అంటున్నావు. సో ఇప్పుడు నువ్వు దీన్ని ప్రింట్ చేయాలి అనుకో. సో మన నార్మల్ ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఫర్ ఐ ఇన్ ఎల్ఐ రాయట్లే. సో ఎందుకంటే మనం రేంజ్ నేర్చుకోవాలి, అది ఇంపార్టెంట్. నేను దాన్ని ప్రమోట్ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి. రేంజ్ నేర్చుకోవాలి మచ్చాను, ఎందుకంటే ఇప్పుడు నువ్వు డైరెక్ట్ వాడుతావు ఫర్ ఐ ఇన్ ఎల్ఐ, కానీ తర్వాత ఫ్యూచర్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసినప్పుడు నీకు ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎల్ఐ ఎంత ఆఫ్ ఎల్ఐ వస్తే ఫర్ ఐ ఇన్ ఎల్ఐ వచ్చేస్తుంది డైరెక్ట్. దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ప్రింట్ LI of I అంటే, ఓకే, LI of I అంటే ఒక్కొక్కటి ప్రింట్ అవుతుంది.
ఇప్పుడు ఒక్కొక్కటి కొత్త లైన్లో ప్రింట్ అవుతుంది చూడు, హలో విఘ్నేష్ భూమి. ఇప్పుడు నేను సేమ్ లైన్లో ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, కామా ఎండ్ ఈక్వల్ టు ఇట్లా పెట్టేసింది అనుకో, 3 సేమ్ లైన్లో స్పేస్ లేకుండా హలో విఘ్నేష్ భూమి ప్రింట్ అయింది. స్పేస్ ఇవ్వాలి అంటే ఇక్కడ స్పేస్ ఇస్తే ప్రతి క్యారెక్టర్ తర్వాత స్పేస్ వస్తుంది. సో హలో స్పేస్ విఘ్నేష్ స్పేస్ భూమి స్పేస్ వచ్చింది. అట్లనే ఇక్కడ నేను స్పేస్ బదులు కామా ఇస్తే హలో కామా విఘ్నేష్ కామా భూమి వస్తుంది. సో హలో కామా విఘ్నేష్ కామా భూమి వచ్చింది. సో ఈ ఎండ్ చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్యాటర్న్స్కి కూడా ఎండ్ని యూజ్ చేస్తాం. ఓకే, చలో అర్థమైంది కదా. ఓకే, ఇది అనమాట ఎండ్ కాన్సెప్ట్. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం మన ఫస్ట్ ముగ్గుకి. ఈ డబ్బా ముగ్గు. ఈ డబ్బా ముగ్గుని మనం వేయాలి. ఎట్లా వేస్తాం ఈ డబ్బా ముగ్గుని? సో చూద్దాం. సో ఈ డబ్బా ముగ్గుని వేయాలి కదా. ఇంతకుముందే మనం 2D అరేస్ కూడా నేర్చేసుకున్నాం ఆల్రెడీ. డబ్బా ముగ్గు నీకు చాలా ఈజీ, ఆ 2D అరేస్ నేర్చుకున్నావు కాబట్టి. సో ఫస్ట్ నేను నీకు ఒక కాన్సెప్ట్ చెప్తా. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ డబ్బా ముగ్గు నువ్వు డైరెక్ట్ వేయగలుగుతావు, బట్ ఈ డబ్బా ముగ్గు కోసం కాదు నేను చెప్పేది కాన్సెప్ట్. దీని తర్వాత బైక్ స్టాండ్ ముగ్గు అనుకుంటే పెద్ద పెద్ద ముగ్గులు వస్తాయి. ఆ ముగ్గుల కోసం నీకు కొంచెం బెంట్ అండ్ వాష్ ముగ్గు వస్తుంది. సో ఆ ముగ్గుల కోసం కొంచెం ఈ కాన్సెప్ట్ వచ్చింది అనుకో, అది చిన్న ప్రాబ్లమ్స్తో డెవలప్ చేసుకున్నావు అనుకో, తర్వాత వాటికి ఈజీగా అర్థమైపోయి ఎంత కష్టమైన ముగ్గైనా నువ్వు ఇట్లా వేసేస్తావు, అట్లా ఆ ముగ్గు వేసేస్తావు. సో దానికోసం ఫస్ట్ ఈ ముగ్గుకు ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాం. చలో, సో ఈ ముగ్గుకు మనం ఫస్ట్ ఆ ముగ్గు ఏంది, ఇట్లుంది. 3 చిన్న ముగ్గు తీసుకుందాం మనం, అన్ని స్టార్లు ఓడి పెడతాడు ఇప్పుడు. సో ఇట్లా ముగ్గు ఉంది కదా, దీన్ని మనం 2x2 అరేలాగా 3x3 అరేలాగా తీసుకోవచ్చు కదా. సో ఇది ఒక 2D అరేలానే కనిపిస్తుంది కదా నీకు, ఇది ఒక 2D అరేలానే కనిపిస్తుంది. జస్ట్ స్టార్లు ప్రింట్ చేస్తున్నాం అన్నమాట, అంతే, ఏం లేదు. ఇదో 2D అరే, అక్కడ స్టార్స్ ప్రింట్ అవుతున్నాయి అంతే. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం అరే ఉన్నా దానికి ఏం చేసుకోవాలి, 0 1 2 0 1 2 తీసుకోవాలి ఇంత. సో నీకు ఎప్పుడైనా 2D అరే ఆర్ ముగ్గు ఆర్ ప్యాటర్న్ కనిపిస్తే దాన్ని ఒక 2D అరే లాగా ఆర్ సంథింగ్ వేసుకొని 0 1 2 రాసుకో, 0 1 2 రాసుకో. ఇది మర్చిపోకు రాసుకోవడం. సో ఇవి రాసుకున్న తర్వాత మనకు తెలుసు కదా RC క్యాలిక్యులేట్ చేయాలి. R ఎంత, R అంటే నెంబర్ ఆఫ్ రోస్. నెంబర్ ఆఫ్ రోస్ 0 1 2, 3 రోలు ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ రోస్ 3, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 0 1 2, 3 కాలమ్లు ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం మన ఫర్ లూప్లో దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. సో ఇవన్నీ y, ఇవన్నీ x అంటాం, ఆర్ ఎల్స్ ఇవన్నీ i, ఇవన్నీ j అంటాం. ఓకే, i j, i j, y x. ఓకే, గుర్తుంచుకో. సో i j అంటాం, దీన్ని ఈ y x అంటాం. సో ఇప్పుడు i వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి, ఇవన్నీ ప్రింట్ చేయాలి అంటే మనం 2 ఫర్ లూప్లు రాస్తే ఎట్లా ప్రింట్ చేయగలుగుతాం ఇవన్నీ అని చూస్తున్నాం అంతే ఇప్పుడు. సో ఎట్లా, సో ఫస్ట్ నీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, దాంతో క్లియర్గా అర్థమవుతుంది. సో ఏం చేస్తా అంటే ఒక లిస్టే క్రియేట్ చేస్తా, ఇట్లా ఒక లిస్ట్ని క్రియేట్ చేస్తున్నా, 2D అరేని క్రియేట్ చేస్తా. ఓకే, సో ఒక 2D అరే ఈక్వల్ టు ఫస్ట్ ఒక స్టార్, తర్వాత ఇంకొక స్టార్, ఇంకో స్టార్. సో స్టార్ కమా స్టార్ కమా స్టార్. ఓకే, తర్వాత దీన్ని మళ్ళీ ఇంకో 2 సార్లు. ఏమేమి ఓపెన్ అయిపోయింది, సారీ మచాస్, ఏం చేసిన. ఓకే, సో ఇక్కడ కామా సో ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేసింది. సో మనకు కావాల్సిన 2D అరే ఈ స్టార్లది మనమే రాసేసుకున్నాం డైరెక్ట్. రాసుకొని ఇప్పుడు ఒక్కొక్క స్టార్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క స్టార్ని ఎట్లా ప్రింట్ చేస్తావు, సో ఫస్ట్ R తీసుకో, R ఈక్వల్ టు లెంత్ ఆఫ్ LI. దీని ముందు వీడియోలో RC అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. సో C ఈక్వల్ టు LI ఆఫ్ 0. సో ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ R, తర్వాత ఫర్ J ఇన్ రేంజ్ ఆఫ్ CC ప్రింట్ స్టార్ అన్నాం అనుకో, సారీ ప్రింట్ స్టార్ ఇన్ LI ఆఫ్ I ఆఫ్ J అన్నా అనుకో. ఇప్పుడు దానికి అర్థమైంది స్టార్లు ప్రింట్ అవుతాయి. ఇది అన్ని స్టార్లే ఉన్నాయి కాబట్టి అన్ని స్టార్లే ప్రింట్ అయినాయి. కానీ మనకేం కావాలి, ఈ బొమ్మ చూడడానికి కొంచెం ఇట్లా ఈ మ్యాట్రిక్స్ టైప్లో ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ మ్యాట్రిక్స్ టైప్లో ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, 3 తర్వాత ఈ 3 ఒకటే లైన్లో రావాలి. సో దానికి ఒకటే లైన్లో రావాలంటే కామా ఎండ్ ఈక్వల్ టు ఇట్లా స్పేస్ పెడదాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఒకటే లైన్లో వస్తాయా, వచ్చినాయి. కానీ అన్నీ ఒకటే లైన్లో వచ్చినాయి, మనకు అన్నీ వద్దు, 3 మాత్రమే ఒకటే లైన్లో రావాలి కదా. దానికోసం ఏం చేయొచ్చు తెలుసా, నువ్వు ఈ ఫర్ లూప్ అయిపోయినాక, ఈ ఫర్ లూప్ 3 టైమ్స్ రన్ అవుతుంది కదా. సో ఈ ఫర్ లూప్ అయిపోయినాక ఇక్కడ నీకు ప్రింట్ బూమ్ హాయ్. ఓకే, సో ప్రింట్ హాయ్ అనేస్తా. ఇప్పుడు ఏమైతే చూద్దాం. సో 3 స్టార్లు వచ్చినాయి, హాయ్ ప్రింట్ అయింది. హాయ్ తర్వాత ఎండ్ ఈక్వల్స్ నేను ఏమనకపోయేసరికి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. మళ్ళీ హాయ్ ప్రింట్ అయింది, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. హాయ్ ప్రింట్ అయింది, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. ఇది మనకు కావాలి. హాయ్ ఎందుకు అనవసరంగా. సో ఇలా హాయ్ అనే బదులు హాయ్ని తీసేసి ఇట్లా పెట్టినా ఓకే ఇట్ వర్క్స్. నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది.
ఈ డబల్ కోడ్లు కూడా వద్దని కూడా అది కూడా తీసేసి ఉట్టి ప్రింట్ రాసిన దానికి అర్థం జస్ట్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. సో ఇది మన బేసిక్ కోడ్. ఇప్పుడు ఆ లిస్టే మనం తీసుకోం కదా, ప్రతిసారి ఉండదు కదా. సో ఈ లిస్ట్ని తీసేద్దాం. తీసేసి ఆర్ అంటే మనం 3 తీసుకుందాం, సి కూడా 3 తీసుకుందాం. నెంబర్ ఆఫ్ రోస్ 3, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3. సో ఇక్కడ LA ఆఫ్ IJ ప్రింట్ చేసే బదులు ఒక స్టార్ని ప్రింట్ చేద్దాం. ఓకే, స్టార్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమొస్తుంది. వచ్చినాయి మచ్చా, స్టార్ 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 స్టార్. మనకు కావాల్సిన డబ్బా ముగ్గు వచ్చేసింది. ఇదే కదా మనకు కావాల్సిన ముగ్గు. ఏది మన ముగ్గు? సో ఇదే మనకు కావాల్సిన డబ్బా ముగ్గు. ఆ డబ్బా ముగ్గు ఇది కాదు, సారీ. సో ఇదే మన డబ్బా ముగ్గు వచ్చేసింది. ఇంత ఈజీ డబ్బా ముగ్గు వేయడం, మస్తు ఈజీ. బాగుంది కదా. సో యా, ఇట్లానే ఇంకా మిగతా ముగ్గులు కూడా వేద్దాం. సో దీనికోసం నువ్వు ఏం చేసినావు అసలు? సో దాన్ని ఒక అరే లాగా వేసుకొని, ఇది నార్మల్ సింపుల్ కదా. సో ఈ 0 1 2 వేసుకో, 0 1 2 వేసుకో. దాని తర్వాత R వాల్యూ కనిపెట్టు, C వాల్యూ కనిపెట్టు. నువ్వు ప్రింట్ చేయాల్సింది మొత్తం కాబట్టి మొత్తం ప్రింట్ చేసేసినావు. దీంట్లో పెద్ద నేర్చుకోవడానికి ఏం లేదు. నెక్స్ట్ వాటిలో ఇప్పుడు ఇంకొక కొంచెం ఇంప్రూవ్మెంట్ చేద్దాం దీనికి. ఓకే, ఇప్పుడు ఎండింగ్లో స్పేస్ బదులు నేను పుల్ల పెడతా. ఏమవుతుంది అప్పుడు? స్టార్ పుల్ల స్టార్ పుల్ల స్టార్ పుల్ల వస్తుంది. స్టార్ పుల్ల 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 స్టార్ పుల్ల, ఇది స్టార్ పుల్ల అన్నట్టుంది కదా. సో ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే, నాకు ఈ లాస్ట్లో ఈ పుల్లు వద్దు, ఈ పుల్లు ఉండొద్దు లాస్ట్లో. ఏం చేస్తావు ఆ పుల్లు ఉండొద్దు అంటే? లాస్ట్లో ఆలోచించి మచ్చా, ఏం చేస్తావు? లాస్ట్లో మాత్రం ఆ పుల్ల నాకు వద్దు. సో ఎట్లా కావాలి అంటే, లాస్ట్లో పుల్లు వద్దు అంటే ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను. సో ఇట్లా కావాలి. ఇక్కడ మిడిల్లో పుల్లు ఉండాలి కానీ లాస్ట్లో ఉండొద్దు. దానికోసం ఏం చేస్తావు ఆలోచించి మచ్చా. ఒక 5 minutes ఈ వీడియో ఆఫ్ చేసి 5 minutes ట్రై చేయి నువ్వు లాస్ట్లో పుల్లని తీసేయడానికి. వెల్కమ్ బ్యాక్ మచ్చాస్. మీరు ట్రై చేస్తారని నేను బిలీవ్ చేస్తున్నా. నువ్వు ఈ 5 minutes ట్రై చేస్తేనే నీకు ఈ వీడియో అర్థమవుతుంది, ఆర్ ఎల్స్ నీ లాజిక్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ 5 minutes నువ్వు ట్రై చేయను అంటే వీడియో చూడడం ఆపేసి సిరీస్ చూడడం ఆపేసే వేస్ట్. నువ్వు ఈ సిరీస్ చూసి ఈ 5 minutes నువ్వు ట్రై చేస్తేనే, పేపర్ పెన్ నీ చేతిలో పెట్టుకొని ఆర్ కింద పెట్టుకొని పేపర్ పెన్ 5 minutes ట్రై చేసి, ఆర్ ఎల్స్ 5 minutes పేపర్ పెన్ మీద ట్రై చేసి నువ్వు కోడ్ చేసి ఉంటేనే వీడియో కంటిన్యూ చేయి, లేకపోతే ఆపేసాయి. నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఈ వీడియో కంటిన్యూ చేసి. బికాస్ నువ్వు ట్రై చేస్తేనే నీ లాజిక్ ఇంప్రూవ్ అవుతుంది మచ్చా. నీకు రాకపోయినా ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. అస్సలు డిమోటివేట్ రాకపోతే, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసే సొల్యూషన్. సో అస్సలు డిమోటివేట్ కాకు, ఈ 5 minutes ట్రై చేయి. అండ్ నా సేయింగ్ తెలుసు కదా, సో నువ్వు ట్రై చేసేటప్పుడే నీ 70% లాజిక్ ఇంప్రూవ్ అవుతుంది. సొల్యూషన్ చూసేటప్పుడు మిగతా 30% లాజికే ఇంప్రూవ్ అవుతుంది. ట్రై చేసి సొల్యూషన్ చూసేటప్పుడు, ఉట్టి సొల్యూషన్ చూసేటప్పుడు కాదు, ట్రై చేసి సొల్యూషన్ చూసేటప్పుడు 30% లాజిక్, అండ్ ఫస్ట్ ట్రై చేసేటప్పుడు అప్పుడే 70% లాజిక్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అండ్ నువ్వు సాల్వ్ చేయలేకపోతే హ్యాపీగా ఫీల్ గా, నువ్వు ఏదో కొత్తది నేర్చుకుంటున్నావు అని. సో ట్రై చేసి రానప్పుడల్లా ఫీల్ హ్యాపీ, అమ్మయ్య నాకు రాలే, నేను ఏదో కొత్త కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నా సో అని ఫుల్ ఇచ్చా అయినా రాలే, కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాను హ్యాపీ ఫీల్. ఇదేం నీ ఎగ్జామ్ కాదు, ఇది జస్ట్ ఒక నేర్చుకుంటున్నావు అంతే. నువ్వు ఈ వీడియో నేర్చుకోవడానికి చూస్తున్నావు, ఏదో కంటెస్ట్ రాయట్లేవు ఆర్ఎల్స్ ఏదో నీ ఇంటర్వ్యూ ఇవ్వట్లేవు, నాకు జస్ట్ నేర్చుకుంటున్నావు. సో ట్రై చేయమచ్చా. చలో ఇప్పుడు మనం ఈ ఎండింగ్లో ఇది తీసేద్దాం. ఎట్లా తీసేద్దాం? ఆ పుల్లని లాస్ట్లో ఉండొద్దు. సో దానికోసం మనం ఈ ఎండింగ్లో ఇట్లా ఎంటీ తీసేసి ఇట్లా పెడదాం. చాలా వేస్ ఉన్నాయి చేయడానికి. సో మీరు ఈ వే కాకుండా ఇంకా చాలా వేస్ దీని చుట్టే ఉన్నాయి, చాలా వేస్. సో మీరు ఈ వే కాకుండా ఇంకో వే నాకు చూపియండి, చాలా ఉన్నాయి, వెళ్ళి కామెంట్ చేయండి మీరు ఇంకో వే ట్రై చేసి. సో ఇది మనం నార్మల్ కదా, సో స్టార్ ప్రింట్ చేస్తున్నా, పుల్ల ప్రింట్ చేస్తున్నా, ఎండింగ్ ఎంటీ పెడుతున్నా అంతే, అంటే ఏం రాదు. సో ఇప్పుడు ఈ స్టార్ మాత్రం నాకు ప్రతిసారి కాకుండా లాస్ట్ టైం ఒక్కసారి ప్రింట్ అవ్వద్దు అంతే కదా. సో ఈ లాస్ట్లో ఉన్నప్పుడు ఇండెక్స్ ఎంత ఈసారి ఈ పుల్ల ప్రింట్గా ఇటన్నిట్లలో పుల్లలు ప్రింట్గా ఏం కాదు, నాకేం ప్రాబ్లమే లేదు. ఎన్ని పుల్లలు అంటే అన్ని పుల్లలు ప్రింట్ చేసుకో. ఇక్కడ మాత్రం పుల్లు ఉండొద్దు కదా. సో ఏం చెయ్యి అంటే ఈ 2 ఉన్నప్పుడు పుల్లని ప్రింట్ చేయకు. సో దానికోసం ఈ 2 ఏంటి, C-1 కదా. C-1 చేస్తే నెంబర్ ఆఫ్ కాలమ్స్లో లాస్ట్ ఇండెక్స్ వస్తుంది. C వాల్యూ ఎంత? 3. C అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్, 1 column 2 column 3 column 3 columns ఉన్నాయి. సో 3 columns అంటున్నాం కానీ దీని ఇండెక్స్ 0 దగ్గర స్టార్ట్ అవుతుంది కాబట్టి C-1 చేస్తే లాస్ట్ కాలమ్ యొక్క ఇండెక్స్ వస్తుంది. సో నువ్వేం చేయాలి అంటే J2 అయినప్పుడు ఇది ప్రింట్ చేయకు మచ్చా. సో J2 అయినప్పుడు మాత్రం ఈ మైనస్ని ప్రింట్ ఏం చేయకు. సో దానికి అర్థమైందో తెలుసా, J=2 అయినప్పుడల్లా దీన్ని ప్రింట్ చేసుకో. ఓకే, J=2 అయినప్పుడల్లా దీన్ని ప్రింట్ చేసుకో, ఏం ప్రాబ్లం లేదు. సో ఇది నీ కండిషన్. ఎప్పుడు ఇది ప్రింట్ చేయాలి అంటే J=2 అయినప్పుడు, అంటే వీటన్నిట్లలో ప్రింట్ చేసుకో.
2 బదులు ఇక్కడ మనం ఏం రాయొచ్చు C-1 అని రాయొచ్చు. సో J ≠ C-1 అయినప్పుడు ఇది ప్రింట్ చేయి, మిగతా అప్పుడు ప్రింట్ చేయకు అని. సో దాన్ని ఎట్లా చూపిస్తాము అంటే ఇక్కడ ఇఫ్ J ≠ C-1 అప్పుడు మాత్రమే ఇది ప్రింట్ చేయి, అప్పుడు మాత్రమే అది ప్రింట్ చేయి, లేకపోతే ప్రింట్ చేయకు. సో చేయట్లే, మనకు కావాల్సిన సెకండ్ ముగ్గు కూడా వచ్చేసింది. ఇదే కదా మనకు కావాల్సిన సెకండ్ ముగ్గు. సో ఇందాక నువ్వు స్పేసెస్లలో కూడా ఎక్కువ స్పేస్లు ఇస్తున్నావు, బట్ ఆ స్పేస్ కాబట్టి నీకు కనిపించలే. సో ఎప్పుడైనా నువ్వు ముగ్గులు వేసేటప్పుడు నేను ఇంటర్వ్యూలో అడిగితే ఫస్ట్ నార్మల్గా చూపించిన తర్వాత ఏం చేయంటే ఇట్లా స్పేస్ పెట్టు, ఓకే, రన్ చేయి. సో ఇది చూపించి చెప్పు, నేను లాస్ట్లో ఎక్స్ట్రా స్పేస్ ప్రింట్ చెయ్యట్లే, ఇక్కడ ఈ లాస్ట్ స్టార్ తర్వాత స్పేస్ ప్రింట్ చేయట్లే. ఇఫ్ J ≠ C-1 యూజ్ చేసి లాస్ట్లో స్పేస్ని ప్రింట్ చేయట్లే, మిగతా అన్ని టైం స్పేస్ ప్రింట్ చేస్తున్నా అంటే ఇంటర్వ్యూయర్ కొంచెం అమ్యూజ్ అవుతాడు. అరే వా, వీడు మంచిగా ఆలోచిస్తున్నాడు. ఫస్ట్ అయితే నార్మల్ చూపించి దాని తర్వాత ఈ ఆప్టిమైజేషన్ చేయాలన్నమాట. సో అప్పుడు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు ఇంటర్వ్యూయర్, కొంచెం ఇంకెక్కువ కనెక్ట్ అవుతాడు, ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది నువ్వు సెలెక్ట్ కావడంలో ఆ ఇంటర్వ్యూలో. సో ఇదన్నమాట సంగతి. ఇంపార్టెంట్ న్యూస్ మచాస్, మీకు మన ఛానల్ కంటెంట్ నచ్చిందా, మీకు నేను వాల్యూ యాడ్ చేస్తున్నాను అనిపిస్తుందా, నాకు సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా, అండ్ ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్కి మీకు యాక్సెస్ కావాలా, లైక్ నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ 2x ఎట్లా చేసుకోవాలి, Tier 3 కాలేజ్ నుంచి మంచి కంపెనీస్కి ఎట్లా అప్లై చేయాలి, MNCస్కి ఎట్లా అప్లై చేయాలి, ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఎట్లా అప్లై చేయాలి, సో ఈ వీడియోస్కి యాక్సెస్ కావాలా, అయితే ఇప్పుడే మన ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే నీకు జాయిన్ అని కనిపిస్తుంది. సో జాయిన్ మీద క్లిక్ అయ్యి మన ఛానల్ మెంబర్ అయిపోమచ్చా. ఈ 159 రూపీస్ పే చేసేసి జాయిన్ అయిపో. సో ఈ ఎక్స్క్లూజివ్ కంటెంట్ నీకు వస్తుంది, సో దీనికి యాక్సెస్ వస్తుంది అండ్ నాకు సపోర్ట్ లాగా ఉంటుంది. అండ్ దీంట్లో మన డిఎస్ఎస్ సిరీస్ నేను అస్సలు పెట్టట్లే, డిఎస్ఎస్ సిరీస్ యథావిధిగా కంటిన్యూ చేద్దాం ఇట్లానే. బట్ యా, ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ మీ, వెళ్ళి బై చేయి, అండ్ నీకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. లైక్ 159 రూపీస్ నేను పే చేస్తున్నా మచ్చాకి, సో నీకు మోటివేషన్ లా ఉంటుంది. నీ మనీ ఖర్చు పెడుతున్నావు కాబట్టి రోజు వచ్చి డిఎస్ఎస్ సిరీస్ చూస్తావు, లైక్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ సమ్ మనీ కాబట్టి. సో అది కూడా, అండ్ 159 రూపీస్ నువ్వు ఒక మూవీకి వెళ్ళినా, కొంచెం ఏమైనా బయటికి వెళ్ళి బిర్యానీ తిన్నా దానికంటే ఎక్కువ అవుతుంది. సో యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ గుడ్, లైక్ నీ బీటెక్లో నీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకో ఈ 159 రూపీస్. సో చలో వెళ్ళి ఇప్పుడే జాయిన్ అయిపోమచ్చా. అండ్ థ్యాంక్స్, చాలా మంది జాయిన్ అవుతున్నారు. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. చలో లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. ఆర్సీ అంటే నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. సరే, మన ఫస్ట్ ముగ్గు, సెకండ్ ముగ్గు కూడా వేసేసినాం మచ్చా, కంగ్రాట్స్. ఇప్పుడు మనకి ఇంకా 2 ముగ్గులు ఉన్నాయి. సో పడుకున్న స్కేల్ ముగ్గు అంటే ఏంటి? పడుకున్న స్కేల్ ముగ్గు అంటే ఏం లే మచ్చా, స్కేల్ ముగ్గు పడుకుందనమాట. సో స్కేల్ ముగ్గు పడుకోవడం ఏంటి అంటే ఏం లే మచ్చా, ఇది సింపుల్. పడుకున్న స్కేల్ ముగ్గు అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఏమో కొన్నే ఉంచి నెంబర్ ఆఫ్ కాలమ్స్ పెంచు, అంతే కదా. బికాస్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఇక్కడ 1 2 3, నెంబర్ ఆఫ్ కాలమ్స్ చాలా ఎన్నో, నీకు నచ్చినవి పెట్టుకో, అంతే. పడుకున్న స్కేల్ ముగ్గు వస్తుంది. అయితే ఇక్కడనే ఆపేసి వీడియో నువ్వు నీ ఓన్ సొల్యూషన్ రాయ, ఓకే, ఫ్రమ్ స్క్రాచ్ నీ ఓన్ సొల్యూషన్ రాసి కింద కామెంట్ సెక్షన్లో పేజ్ చేయమచ్చా నీ సొల్యూషన్, నేను చూస్తా. సో వెల్కమ్ బ్యాక్ మచ్చాస్, మీరు ట్రై చేశారు అని అనుకుందాం. సో అనుకుందాం కదా, ట్రై చేస్తారు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ R వాల్యూ 30 వేస్తాను. నెంబర్ ఆఫ్ రోస్ కాదు, కాలమ్స్ పెంచాలి కదా. నెంబర్ ఆఫ్ కాలమ్స్ 30 వేస్తా. ఇప్పుడు దీన్ని రన్ చేస్తా. పడుతుందా? సారీ పట్టలే. సో కొంచెం తగ్గిద్దాం. నెంబర్ ఆఫ్ కాలమ్స్ 10 వేస్తున్నా. ఓకే, సో చూసారా, ఒక స్కేల్ ముగ్గు వచ్చింది. ఇప్పుడు 10 కాదు, కొంచెం పెంచుతాం, 15 చేద్దాం, 20 చేద్దాం. సో 20 చేసి రన్ చేద్దాం. సో పడుకున్న స్కేల్ ముగ్గు. సో మీరు ఈ కోడ్ని ఇట్లా డైరెక్ట్ నేను రాసినానే ఇట్లా రాసేయకండి, మీరే వెళ్ళి మీ ఓన్గా ఫస్ట్ నుంచి రాయండి కోడ్. మళ్ళీ నేను జస్ట్ చూపిస్తున్నాను, ఇట్లా చేస్తే పడుకున్న స్కేల్ ముగ్గు వస్తుందని. నెక్స్ట్ నిలబడిన స్కేల్ ముగ్గు ట్రై చేయమచ్చాను. నిలబడిన స్కేల్ ముగ్గు ఇది కూడా ఈజీయే. ఇప్పుడే వీడియో ఆఫ్ చేసి ట్రై చేయి, నీకు వస్తే నిలబడిన స్కేల్ ముగ్గు అని కింద కామెంట్ సెక్షన్లో దీనికి కోడ్ పేస్ట్ చేసి నాకు చూద్దాం. సో వెల్కమ్ బ్యాక్ మచాస్, మీరు ట్రై చేశారు అనుకుందాం. ఈ నిలబడిన స్కేల్ ముగ్గు ఎట్లా వేస్తాం? సో ఈ నిలబడిన స్కేల్ ముగ్గు వేయాలంటే ఏం లే, రోస్ని పెంచాలి, ఎక్కువ రోస్ ఉండాలి, కాలమ్స్ తక్కువ ఉండాలి, 3 అని. సో ఇది రన్ చేసి చూద్దాం. చూసారా, నిలబడిన స్కేల్ ముగ్గు చాలా పెద్దగా ఉంది, పెద్ద స్కేల్ ఇది. సో నిలబడిన స్కేల్ ముగ్గు వచ్చేసింది అనమాట. సో ఇంతే ప్యాటర్న్స్ అనేవి, ఇవి ఎంత బేసిక్, ఇవి బేసిక్ ప్యాటర్న్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం దీనికంటే ఇంకా పెద్ద ప్యాటర్న్స్ నేర్చుకుందాం, లైక్ బొక్కబడినది, కొండ ముగ్గు, రివర్స్ కొండ ముగ్గు, బెంటన్ వాచ్, బైక్ స్టాండ్ ముగ్గు. సో ఇట్లా మస్తు ప్యాటర్న్స్ నేర్చుకుందాం, అవి బాగుంటాయి. వీటికంటే ఇవి చాలా సింపుల్ ప్యాటర్న్స్ అయినా నువ్వు ఈ వీడియోలో ఈ ఆర్సీ ఉంది, ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆర్సీ కాన్సెప్ట్ని ఎప్పుడు చూసుకో, ఎందుకంటే చూసావా, నువ్వు ఇందులో ఏం వాల్యూస్ చేంజ్ చేయకుండానే ముగ్గు వేసేసినావు ఫస్ట్ ఇచ్చిన కోడ్ తోటి. ఎందుకు పాసిబుల్ అయింది? నువ్వు ఫస్ట్ టైం ఈ ఆర్సీ తోటి కోడ్ రాసినావు కదా, దానివల్లనే పాసిబుల్ అయింది. కాబట్టి ఆర్సీ అనేది చాలా
నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను. సో మీరు కూడా యూజ్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఒక స్టాండర్డ్ కోడ్ అనుకోండి, ఆర్సీ తీసుకోవడం, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. అయితే దీనికి నీకు ఒక హోంవర్క్ ఇస్తున్నా. ఈ హోంవర్క్ ఏంటో తెలుసా, నువ్వు నీకు నచ్చిన ఒక ముగ్గు కోడ్ వేసి ఆ కోడ్ కింద కామెంట్ సెక్షన్లో పే చేయి. నీకు నచ్చిన ముగ్గుకు ఒక పేరు కూడా పెట్టు, నీకు నచ్చిన పేరు పెట్టుకో, ఏదో ఒక పేరు పెట్టేసి ఆ పేరులో కూడా నీ క్రియేటివిటీ నేను చూస్తాం అచ్చా, ఎంత క్రియేటివ్గా ఉన్నది నీ పేరు అని. సో అందుకే ఈ వీడియో కూడా కొంచెం లెంత్ కూడా తక్కువ చేస్తున్నా, నీకు ఈ హోంవర్క్ సాల్వ్ చేయి. సో ఈ వీడియో ఎండింగ్ అదే, ఒక నీ క్రియేటివిటీ యూజ్ చేసి ఒక పేరు పెట్టి ఒక ముగ్గుతోటి నీకు నచ్చిన ముగ్గు గీసి అది కామెంట్ సెక్షన్లో నీ కోడ్ పేజ్ చేయి. అందరు చూడండి, మీరు కూడా వెళ్ళి మిగతా వాళ్ళ ముగ్గులు చూడండి కామెంట్ సెక్షన్లో, వాళ్ళు పెట్టిన పేర్లు చూడండి వాటికి, అండ్ లైక్ చేయండి మీకు నచ్చితే, అంతే. అండ్ నా కంటెంట్ మీకు వాల్యూ అనిపిస్తే మెంబర్షిప్ తీసుకోండి. అండ్ నేను చెప్పేది నీకు అర్థమవుతుందా లేదో నాకు తెలియాలి కదా, కింద కామెంట్ సెక్షన్లో పేజ్ చేయమచ్చా నేను చెప్పేది నీకు అర్థమవుతుందా లేదా అని. ఆర్ ఇన్ కేస్ నీకు ఏమైనా అర్థం కాకపోతే ఇట్స్ ఫైన్, నేను నెక్స్ట్ వీడియోలో అది ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో నీకేం అర్థం కావట్లేదో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో పేజ్ చేయి. అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా, నేను ఇప్పటి నుంచి ప్రతి వీకెండ్ సాటర్డే అండ్ సండే ఒక కంటెస్ట్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అది నా ఇన్స్టా ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్. మార్నింగ్ 10 AM కరెక్ట్ ఒక రీల్ రిలీజ్ చేస్తాను. ఆ రీల్లో మనకి ఒక లింక్ ఇస్తా అనమాట, మన కోడింగ్ ఛాలెంజ్ ఏ లింక్లో జరుగుతుందని. ఆ కోడింగ్ ఛాలెంజ్ లింక్కి పోయి ఎవరైతే ఇప్పటికైతే ఈరోజు చేసిన కంటెస్ట్లు ఎట్లున్నా అంటే ఒక గూగుల్ ఫామ్ లింక్ కనిపెట్టాలి, కోడింగ్ చేసి కనిపెడతాం మనం ఆ గూగుల్ ఫామ్ లింక్. ఎవరైతే ఫస్ట్ కనిపెట్టి లింక్ ఫిల్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట. అట్లా ఫస్ట్ ఇయర్కి సపరేట్ ప్రైజ్ ఇస్తున్నాం, సెకండ్ థర్డ్ ఇయర్కి సపరేట్ ప్రైజ్ ఇస్తున్నాం, అండ్ ఫోర్త్ ఇయర్కి సపరేట్ ప్రైజ్ ఇస్తున్నాం. సో వీటన్నిటికీ సపరేట్ ప్రైజెస్ ఇస్తున్నాం. సో మస్తు ఉండబోతుంది ఆ కంటెస్ట్. సో వెళ్ళి పార్టిసిపేట్ చేయండి ప్రతి వీకెండ్ మార్నింగ్ 10కి అండ్ సాటర్డే 10కి, సండే 10కి. అండ్ నువ్వు ఇన్స్టా ఛానల్లో నేను వీటి గురించి అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటా. సో ఇన్స్టా ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోక. అండ్ ఇదంతా నేను ఒక్కనే చేస్తున్నా. సో ఈ కంటెస్ట్ ఆర్ ఈ వీడియోస్ ఎడిటింగ్, థంబ్నెయిల్స్, సో సమ్ టైమ్స్ కొన్ని వీడియోస్ లేట్ అవ్వచ్చు. సో బట్ మ్యాక్సిమం ట్రై చేస్తా నేను ఇది చేయడానికి. అలాంగ్ విత్ నా ఫుల్ టైం జాబ్ ఇది నేను చేస్తున్నా కాబట్టి ఎక్కువ టైం దొరకట్లే. ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టైంకి అన్నీ తీసుకురావడానికి. అండ్ మీకు ఇంకేమన్నా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయండి మచ్చా, అది కూడా ట్రై చేసేద్దాం ఏముంది. సో దట్స్ ఇట్ మచ్చా, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ, కీప్ కోడింగ్, బీ హ్యాపీ. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.